ఇతని పేరు యేసుదాసు, అందరూ దాసు అంటారు. ఆ జేసుదాసు పాటలతో పరవశింపజేస్తే ఈ యేసుదాసు ఆటోతో బెదరగొడతాడు. దిగు. ఎంతైంది? 50 రూపాయలు సార్. మీటర్ మీద ఒక 5 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వండి. ఇదేమిటయా పగటిప్పుడు కూడా ఎక్స్ట్రా? పోనీలేండి, మీటర్ మీద 5 రూపాయలేగా, ఇచ్చేయండి. ఇచ్చేయమంటావే? నీకే సంపాదించేవాడికి తెలుస్తుంది ఆ బాధ ఏమిటో. నగలు కావాలి, చీరలు కావాలి, ఎదురింటి వాళ్ళు ఇవి కొనుక్కున్నారు, పక్కింటి వాళ్ళు అవి కొనుక్కున్నారు చెప్పడం కాదే. యాండి తలా తోక లేకుండా మాట్లాడకండి, బాగోదు. ఏమిటే తలా తోక? అందుకే నా నెత్తిని పెట్టి నా బతుకు నాశనం చేశారు. మీరు ఇలా మాట్లాడితే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా. వద్దమ్మా, నా 5 రూపాయల కోసం మీ అందమైన కాపురాన్ని నాశనం చేసుకోవద్దు. వెనక్కి ఖాళీగా వెళ్ళాలని అడిగానంతే. అలాగా? నీ ఖాళీగా ఇష్టం లేకపోతే ఆ బస్ స్టాప్ లో జనం ఉన్నారు, వాళ్ళు ఎక్కించుకెళ్ళు. పదవే, చార్మీచి రెడీ అవగా కొని చేస్తాను. పదా. హలో రండి. నువ్వు పదా. ఏంటి 5 పైసలు కూడా ఇవ్వనని చెప్పారుగా. మీ పర్సు మర్చిపోయా. థ్యాంక్స్ అయ్యా. మీ థ్యాంక్స్ వద్దు, మరి ముగ్గురికి మీ సహాయమో చేయదు. మీ పర్సులోండి తీసిన ఈ 300 నాకు ముద్దు. ఒరే గాంధీ, ఆ మహాత్ముని పేరు పెట్టుకుని పాపాత్ముడిలో బతుకుతున్నావు కదరా. వీడి పేరు గాంధీ. వీడికి 100 జేబులో ఉంటే 1000 మాటలు చెప్తాడు. తినడానికి తిండి లేక టీ కప్పులు, కాలక్షేపానికి కాఫీ కప్పులు, ఊరంతా అప్పులతో కాలం గడుపుతున్నావు కదరా. వస్తుందిరా రాజా, నీకు టైం వస్తుందిరా. నేను వచ్చేసా. పని పాట ఉంటేగా రాకపోవడానికి. 2 సమోసా, 1 చాయ్. 1 చాయ్. సమోసా తిని చాయ్ తాగాల, చాయ్ తాగి సమోసా తినాలా? చల్లారిపోద్దు, మళ్ళీ తీసుకురా. అన్నీ ఒకేసారి ఎందుకు చెప్తావు? రోజు వస్తాడు. ఏ రోజన్నా రూపాయి ఎంచుకురా గాంధీ అన్నాడా? బిల్డప్లకి ఏం తక్కువ లేదు యాదవ్. ఓకే, ఇదిగో ఎవరికి పైసా ఇవ్వడు కానీ చాయ్ తాగు. వీడి మొహానికి రేడియో ఒకటి. చాయ్ ఫ్రీగా ఇచ్చేస్తున్నావు, అదేమన్నా నీ అబ్బగాడు సొమ్మా? సెట్, ఎక్కువ మాట్లాడుకో. కావాలంటే జీతంలో కట్ చేసుకో. 2 నెలలు జీతం ఇచ్చి ఎక్కువ మాట్లాడడం ఏంటి? దమ్మా గిట్ల ఖరాబ్ అయింది, అది సాలే. చాలే గిలి అంటే చాకుతో పడుస్తా.